ఇటీవల జార్జియా బార్డర్లో జరిగిన ఓ షాకింగ్ ఘటన గురించి ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. 56 మంది భారతీయ ట్రావెలర్స్తో జార్జియా అధికారులు అమానుష్యంగా ప్రవర్తించారని ఓ మహిళ ఆరోపించింది. ఈ సంఘటన సదక్ బార్డర్లో జరిగింది. అది ఆర్మేనియా నుంచి జార్జియాకి వెళ్లే ప్రధాన రోడ్ క్రాసింగ్. ఈ విషయం గురించి ధృవి పటేల్ అనే మహిళ ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ చేసి తన అనుభవాన్ని పంచుకుంది. ధృవి పటేల్ చెప్పిన ప్రకారం వాళ్ళ గ్రూప్లో 56 మంది భారతీయులు ఉన్నారు. వారి దగ్గర సరైన వీసాలు డాక్యుమెంట్స్ ఉన్నాయి. అయినా సదక్ బార్డర్లో జార్జియా అధికారులు వీళ్ళని 5 గంటలకు పైగా చలిలో నిలబెట్టారు. ఫుడ్, టాయిలెట్ సౌకర్యం కూడా అందించలేదని వాపోయింది. అంతేకాకుండా తమ పాస్పోర్ట్లను తీసుకొని ఎలాంటి సమాచారం ఇవ్వకుండా 2 గంటలకు పైగా సైలెంట్గా ఉంచారని తెలిపింది. ఇంకా దారుణం ఏంటంటే తమని జంతువుల మాదిరిగా నేలపైనే కూర్చోబెట్టి దారుణంగా ట్రీట్ చేశారని వాపోయింది. వీడియో తీయడానికి ట్రై చేస్తే అడ్డుకున్నారని వెల్లడించింది. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే డాక్యుమెంట్స్ చెక్ చేయకుండానే వీసాలు తప్పుగా ఉన్నాయని అవమానించారని చెప్పింది. ధృవి పటేల్ ఈ అనుభవాన్ని సిగ్గుచేటని, దీన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నామని పోస్ట్లో రాసింది. ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్లను ట్యాగ్ చేసి భారత్ ఈ విషయంలో గట్టిగా స్పందించాలని కోరింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరికొందరు కూడా తమ అనుభవాలను షేర్ చేశారు. ఇలాంటి ఘటనలు జార్జియాలో కొత్త కాదని, చాలా కాలంగా జరుగుతున్నాయని ఓ వ్యక్తి పేర్కొన్నాడు. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఇండియన్స్ జార్జియాకి ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించాడు మరో వ్యక్తి. కొందరు ఈ సంఘటనలు రేషియల్ డిస్క్రిమినేషన్తో ముడిపెట్టారు. దీనిపై ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని ఇంకొక యూజర్ అన్నాడు. 2019లో జార్జియా వెళ్లిన ఓ ట్రావెలర్ కూడా ఇలాంటి అనుభవాన్ని షేర్ చేశాడు. రష్యా నుంచి జార్జియాకి వెళ్లే ముందు ఇలాంటి విన్నాం, కానీ మాకు ఎంట్రీ ఇచ్చారు. అదొక డ్రీమ్ ట్రిప్ అయింది. చాలా సంవత్సరాలుగా భారతీయులకు సమస్యలు సృష్టిస్తున్నారు. ఇది బాధాకరమని పేర్కొన్నారు. ఈ సంఘటన కేవలం ఒక గ్రూప్కి జరిగిన సమస్య కాదు. ఇది భారతీయ ట్రావెలర్స్కి విదేశాల్లో ఎదురవుతున్న వివక్షను ప్రస్తావిస్తుంది.